రేడియోధార్మికతను కనుగొన్న మేరీ క్యూరీ వైజ్ఞానిక చరిత్రలో ప్రసిద్ధికెక్కిన శాస్త్రవేత్త. పెర్రీ క్యూరీ హెన్రీ బెక్వెరెళ్లతో కలిసి 1903 సంవత్సరపు భౌతిక శాస్త్ర నోబెల్ను పంచుకుంది. రేడియం వంటి రేడియోధార్మిక మూలకాన్ని కనుగొన్నందుకు మళ్లీ రెండోసారి 1911లో రసాయన శాస్త్ర నోబెల్ను గెలుచుకుంది. మేరీ క్యూరీ శాస్త్రీయ పరిశోధకురాలు మాత్రమే కాదు, ఆమె 2 ఆడపిల్లలకు తల్లి. రోడ్డు ప్రమాదంలో భర్త పెర్రీ మరణించిన నాటికి ఆమె వయస్సు 39 ఏళ్లు. మొదటి కూతురు ఐరిన్ వయసు 9 ఏళ్లు. రెండవ కూతురు ఈయు 2 ఏళ్లది. శాస్త్రీయ పరిశోధనా జీవితానికి అవసరమైన ప్రోత్సాహాన్ని, అండదండల్ని, సాహచర్యాన్ని, సరళమైన కుటుంబ జీవనాన్ని భర్త పెర్రీ ఆమెకు అందించాడు. అటువంటి భర్తను పోగొట్టున్న మేరీకి పెర్రీ తండ్రి పిల్లల పెంపకంలో దన్నుగా నిలిచాడు. కోడలు తన పూర్తి సమయాన్ని పరిశోధనకు కేటాయించుకోగలిగేలా చేశాడు. కానీ మరో 4 ఏళ్లు తిరిగేసరికి అతను కూడా చనిపోయాడు. ఈ విషాదాలను తట్టుకోవడంలో కొంత తడబడిన నిలదొక్కుంది. కూతుళ్లను 2 పెంచి పెద్ద చేసింది. పెద్ద కూతురు ఐరిన్ తల్లి కనుగొన్న రేడియోధార్మికతనే చేపట్టి కృత్రిమ రేడియోధార్మికతను కనుగొంది. ఈ పరిశోధనను తన భర్త ఫెడరిక్ జోలియోతో కలిసి చేసింది. ఈ దంపతులు కూడా క్యూరీ దంపతులులాగానే కృత్రిమ రేడియోధార్మికత కనుగొన్నందుకు 1935 సంవత్సరపు నోబెల్ను కలిసి అందుకున్నారు. ఫెడరిక్ జోలియోకి అత్తమామలంటే ఎనలేని గౌరవం. క్యూరీ పేరుకి గల ప్రపంచ ఖ్యాతిని ఎరిగిన ఫెడరిక్ జోలియో తన పేరుకి క్యూరీ పదాన్ని జోడించుకుని అత్తమామల పట్ల తనకున్న గౌరవాభిమానాలను చాటుకున్నాడు. ఐరిన్ జోలియో క్యూరీగా పేరు పొందింది. మేరీ రెండవ కూతురు ఈవ్ కూడా ప్రసిద్ధురాలే. ఆమె రచయిత్రి. మేడం క్యూరీ జీవిత చరిత్రను రచించి 1937లో ప్రచురించింది. అందులో మేరీ క్యూరీ పరిశోధకురాలిగా, బిడ్డలకు తల్లిగా ఎంత అసాధారణమైన వ్యక్తో చిత్రీకరించింది. మేరీ క్యూరీ అసలు పేరు మారియా స్క్లోడోస్కా. పసితనంలో అంతా మాన్యా అని పిలిచేవారు. 1867లో పోలెండులోని వార్షాలో వ్లాడిస్లవ్ బ్రోనిస్లావా స్క్లోడోస్కా దంపతులకు పుట్టింది. తల్లిదండ్రులిద్దరూ ఉపాధ్యాయ వృత్తిలోని వారవటం చేత పిన్న వయసులోనే మేరీ విద్యాభ్యాసపు ప్రాముఖ్యతని, ప్రయోజనాన్ని అర్థం చేసుకుంది. తల్లిదండ్రులు 2 గొప్ప దేశభక్తులు. స్వజాతి పట్ల, మాతృభాష పట్ల మేరీ మనసులో సహజంగానే భక్తి ప్రపత్తులు బలంగా నాటుకున్నాయి. స్క్లోడోస్కా దంపతులకు కలిగిన 5 సంతానంలో మేరీ కడసారపు పిల్ల. 11 ఏళ్ల వయసులో తల్లిని, ఒక అప్పగారిని పోగొట్టుకుంది. తండ్రి ఆర్థిక ఇబ్బందులలో సంసారాన్ని నెట్టుకొస్తూ ఉండేవాడు. 15 ఏళ్ల మేరీ గ్రాడ్యుయేషన్ పూర్తి అవుతూనే ట్యూషన్లు చెప్పి అక్క బ్రోన్యా వైద్య విద్యకు కట్టవలసిన ఫీజులను చెల్లించేది. ఆ సంపాదన చాలకపోవడంతో సంపన్నుల ఇంటిలో ఎక్కువ జీతానికి గవర్నెస్గా కుదురుకుంది. యజమాని పిల్లలకు పాఠాలు చెబుతూ ఖాళీ సమయాలలో సోషియాలజీ, సాహిత్యం, భౌతిక రసాయన శాస్త్రాలను స్వంతంగా చదువుకుంది. భౌతిక రసాయన శాస్త్రాలను ఆమెను ఎక్కువగా ఆకర్షించాయి. యజమాని గారి బీట్రూట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కెమిస్టు దగ్గర రసాయన శాస్త్ర పాఠాలు చదువుకుంది. ఈలోగా అదృష్టవశాత్తు తండ్రికి ఒక పాఠశాలలో సంచాలకుని పదవి లభించింది. బ్రోన్యాకు డబ్బు పంపించాల్సిన అవసరం తీరింది. మేరీ తన చదువుకి కొంత పైకాన్ని దాచుకోగలిగింది. 8 సంవత్సరాల పాటు కళాశాల చదువులకి దూరంగా ఉండిపోవడంతో వాటి స్థాయికి తాను తోగలేనని అనుకుంది. ప్రయోగాలు నిర్వహించే అనుభవం కూడా లేదు కదా. మ్యూజియం ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్లో రసాయన శాస్త్రంలో శిక్షణ పొందడానికి చేరి పగటిపూట ప్రయోగాలు చేస్తూ మేరీ సాయం సమయాలలోనూ, ఆదివారాలలోనూ రసాయన శాస్త్రంలో చాలా లోతైన అధ్యయన తరగతులకు వెళ్లేది. ఫ్రెంచి దేశీయులకు సరిపడేలా తన పేరుని మేరీగా మార్చుకుని ప్యారిస్ విశ్వవిద్యాలయానికి చెందిన సోర్బోన్లో విజ్ఞాన శాస్త్రాలు అభ్యసించడానికి చేరింది. 1893 వేసవి కల్లా భౌతిక శాస్త్రంలో ప్రప్రథమురాలిగా మాస్టర్ డిగ్రీ పొందింది. సంవత్సరం తిరిగేసరికల్లా గణితంలో మాస్టర్ డిగ్రీని 2వ స్థానంలో గడించింది. చదువుకుంటున్నప్పుడే మేరీ ఒక పరిశోధనాంశాన్ని కూడా చేపట్టింది. రకరకాల స్టీళ్ల అయస్కాంత ధర్మాలు, వాటి సంఘటనలపై ఎలా ఆధారపడతాయో ఆమె తెలుసుకోవాలి. అందుకు ఆమెకు ఒక ప్రయోగశాల కావాలి. విషయాన్ని స్నేహితుడైన ఒక పోలిష్ శాస్త్రవేత్తకు చెప్పగా అతను పెర్రీ క్యూరీ తన ప్రయోగశాలలో కొంత చోటును ఆమెకు ఇవ్వవచ్చునని సూచించాడు. పెర్రీ క్యూరీ ప్యారిస్లో మున్సిపల్ స్కూల్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ప్రయోగశాలకు అప్పుడు అధిపతిగా ఉండేవాడు. ఆ సందర్భంగా జరిగిన మేరీ పెర్రీ క్యూరీల తొలి సమావేశం వారి జీవితాలనే కాక వైజ్ఞానిక చరిత్ర గమనాన్నే మార్చివేసింది. అప్పటికి పెర్రీ క్యూరీ 35 ఏళ్లవాడు. 15 ఏళ్ల క్రితం ఒక స్నేహితురాలు చనిపోయాక అతను ప్రేమ వ్యవహారాల జోలికి పోలేదు.
అతనికి తారసపడ్డ స్త్రీలు ఎవరూ విజ్ఞాన శాస్త్రాల పట్ల ఆసక్తి కనపరచలేదు. పెర్రీ క్యూరీకి వాటిపై అనురక్తి ఎక్కువ. అవే అతని జీవితం. భౌతిక శాస్త్రవేత్తగా అయస్కాంత వస్తువుల మీద పరిశోధనలు నిర్వహించాడు. పీజో ఎలక్ట్రిసిటీని కనుగొని ఖ్యాతి గడించి ఉన్నాడు. పెర్రీ క్యూరీని చూడడంతోనే మేరీకి ధైర్యం వచ్చింది. సరళమైన అతని ప్రవర్తనా తీరు నమ్మికనిచ్చింది. భౌతిక శాస్త్ర విషయాలపై, సామాజిక సంగతులపై అతను సంభాషించిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. పెర్రీ మేరీకి ఉన్న అసాధారణ తెలివితేటల్ని, భౌతిక శాస్త్రం పట్ల ఉన్న మక్కువని క్షణంలో గ్రహించాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. గణితంలో పరీక్షలు రాసిన వెంటనే మేరీ వార్షా వెళ్ళిపోయింది. పోలెండ్లో భౌతిక శాస్త్రాన్ని బోధించాలని అనుకుంది. పెర్రీ ఆమెకు రాసిన ఉత్తరాలలో పీహెచ్డీ చేయడానికి ప్యారిస్ రమ్మనమని సూచించాడు. సదుపాయాలు లేని పోలెండ్లో కన్నా ప్యారిస్ వస్తే మంచి పరిశోధన చేయవచ్చును అన్నాడు. తనను వివాహం చేసుకోమని అడుగుతూ ఆ విధంగా తమ జీవితాలను విజ్ఞాన శాస్త్రాలకు నివేదన చేయవచ్చును అని అన్నాడు. పోలిష్ మూలాలను, పోలెండ్ దేశాన్ని వదులుకోవలసి వస్తుందన్న ఊహతో మేరీ వివాహానికి కొంత తటపటాయించిన కొసకి అంగీకరించింది. 1895 జూలై మాసంలో వారు దంపతులయ్యారు. ఆ విధంగా మేరీ క్యూరీ అయింది. వివాహం అయిన 2 ఏళ్లకు వారికి ఐరిన్ పుట్టింది. పెర్రీ తండ్రి భార్య చనిపోవడంతో ఒంటరివాడయ్యాడు. కొడుకు కోడలి దగ్గరికే వచ్చి ఉంటూ పసిపిల్ల ఆలనా పాలనా చూసేవాడు. ఇటు భర్త అటు మామగారు కూడా మేరీకి పరిశోధన పట్ల ఉన్న ఇచ్చకి మంచి ప్రోద్బలాన్ని ఇచ్చారు. తన యోగ్యత, ఆధిక్యతల గురించి స్వీయ అవగాహన ఉండటం వల్ల మేరీ తన కాలాన్ని పరిశోధనకే వెచ్చించేది. ఇతర వ్యాపకాలకు వృధా చేసేది కాదు. కూతురు ఐరిన్కి 3 నెలలు నిండటంతోనే మేరీ డాక్టరేట్ డిగ్రీ కోసం పరిశోధన చేయడానికి సంకల్పించింది. ఒక వైజ్ఞానిక అంశాన్ని పరిశోధనకై ఎంచుకోవడం అప్పట్లో కష్టమే. ఎందుకంటే భౌతిక శాస్త్రంలో కనుగొనవలసినది ఏదీ ఇంకా మిగలలేదని, అంతవరకు ఉన్న గణన పద్ధతులను మెరుగుపరచడం తప్పించి సరికొత్త ఆవిష్కరణలకు ఆస్కారం లేదనే భావనలో భౌతిక శాస్త్రవేత్తలు ఉన్నారు. మేరీ క్యూరీ దృష్టి హెన్రీ బెక్వెరెల్ కనుగొన్న బెక్వెరెల్ కిరణాల మీద పడింది. యురేనియం నుండి కిరణాలు వెలువడుతున్నాయని, అవి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ను చీకటిలో సైతం నల్లబరిచాయని అతను కనుగొన్నాడు. అంతేకాక అవి తమ చుట్టూతా ఉన్న గాలికి విద్యుద్వాహకతను చేకూర్చగలుగుతున్నాయని కూడా చెప్పాడు. మేరీ ఈ ధర్మాన్ని వాడుకుంటూ ఇంకా ఇతర పదార్థాలు మరేవైనా బెక్వెరెల్ కిరణాల వంటి కిరణాలను వెలువరిస్తాయేమో పరిశోధించి చూడాలనుకుంది. బెక్వెరెల్ కిరణాల వల్ల కలిగే విద్యుదావేశాలు చాలా బలహీనంగా ఉంటాయి. వాటిని కొలవడం కష్టం. పెర్రీ క్యూరీ రూపొందించిన పీజో ఎలక్ట్రికల్ క్వార్ట్జ్ బ్యాలెన్స్ బలహీనమైన ఆవేశాలను సైతం కొలవగలదు. మేరీ అతని పరికరాన్ని వాడుకుంది. కొద్ది రోజులలోనే థోరియం కూడా వికిరణాన్ని వెలువరిస్తోందని తెలుసుకుంది. యురేనియం, థోరియం ప్రదర్శిస్తున్న స్వచ్ఛంద కిరణ ఉద్గారానికి ఆమె రేడియోధార్మికత, రేడియో యాక్టివిటీ అని పేరు పెట్టింది. ఆ వెంటనే ఆమె యురేనియం, థోరియం లవణాల రేడియోధార్మిక ధర్మాన్ని కూడా కొలిచి చూసింది. ఆ లవణాలు వెలువరించే వికిరణ బలం వాటిలో గల యురేనియం, థోరియం పరిమాణాల మీద ఆధారపడి ఉందని నిరూపించింది. అంతటితోనే ఆమె ఆలోచన ఆగిపోలేదు. యురేనియం, థోరియం ఖనిజాలను ఉపయోగిస్తూ రేడియోధార్మికతను కొలిచి చూడాలన్న మెరుపులాంటి ఆలోచన ఆమె సూక్ష్మబుద్ధికి తట్టింది. మ్యూజియం నుండి పిచ్ బ్లెండ్, చాక్లెట్ ఖనిజాలను తెప్పించి ప్రయోగాలు నిర్వహించింది. వాటిలో గల యురేనియం, థోరియం పరిమాణాలు ప్రదర్శించవలసిన రేడియోధార్మికత కంటే 3-4 ఎక్కువగా అవి ప్రదర్శిస్తున్నాయని తెలుసుకుంది. ఆ ఖనిజాలలో రేడియోధార్మికతను ప్రదర్శించే మరి ఒక మూలకం ఉండి ఉండవచ్చునని ఊహించింది. మేరీ చేస్తున్న పరిశోధనా ఫలితాలు చాలా ఆసక్తికరంగా ఉండటంతో పెర్రీ క్యూరీ తను అమితంగా ప్రేమించిన స్ఫటికాలపై పరిశోధనను ఆపివేసి మేరీ పరిశోధననే తాను చేపట్టి అందులోనే నిమగ్నమయ్యాడు. పిచ్ బ్లెండ్లోని రసాయనాలను వేరుచేసి క్యూరీ దంపతులు వాటి రేడియోధార్మిక ధర్మాలకే శోధించారు. అందులో ముఖ్యమైన 2 భాగాలు బిస్మత్తుతో కలిసి ఉన్న భాగం, బేరియంతో కలిసి ఉన్న భాగం. ఇవి 2 అధిక రేడియోధార్మికతను ప్రదర్శిస్తున్నట్టుగా గ్రహించారు. బిస్మత్తుతో కలిసి ఉన్న భాగాన్ని నిర్వాయు ప్రదేశంలో ఒక పరీక్షనాళికలో వేడి చేసి చూశారు. పరీక్షనాళిక చల్లని గోడలపై ఒక మూలకం అవక్షేపితం అయింది. దానికి యురేనియం కంటే 400 రెట్లు ఎక్కువ రేడియోధార్మికత ఉంది. వారు కనుగొన్న ఈ కొత్త మూలకానికి మేరీ క్యూరీ తన మాతృదేశం పోలెండ్ మీద గల భక్తితో పొలోనియం అని పేరు పెట్టింది. 1898లో పిచ్ బ్లెండ్ ధాతువు నుండి పొలోనియంను వేరు చేస్తూ మేరీ దానిలో మరి ఒక రేడియోధార్మిక మూలకాన్ని కనుగొంది. దానికి ఆమె రేడియం అని పేరు పెట్టింది.
రేడియం నీలికాంతితో మెరుస్తూ విద్యుదావేశ కణాలను వెదజల్లుతూ ఉంటుంది. 1 నయా పైసా అంత రేడియం రోజుకి సుమారు 500 క్యాలరీల చొప్పున 1000 సంవత్సరాల పాటు ఉష్ణశక్తిని వెలువరిస్తుంది. రేడియం పరమాణువులో తప్పనిసరిగా ఏదో అతి ముఖ్యమైన చర్య జరుగుతూ ఉంటేనే ఇది సాధ్యం. అందువల్ల మేరీ తన సహశాస్త్రవేత్తలకు పరమాణువులో అత్యంత సూక్ష్మ జగత్తు వైపుకి దృష్టి సారించమని ప్రోత్సహించింది. రేడియం ఆవిష్కరణ ఆ తరువాతి కాలంలో పరమాణు నిర్మాణం గురించిన వివరాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలకు దారి చూపించింది. 1904లో క్యూరీ దంపతులకి 2వ కూతురు ఈవ్ పుట్టింది. పసిదాని పెంపకం కష్టమైనా పరిశోధనను వదలవద్దు అని పెర్రీ భార్యకు చెప్పేవాడు. రేడియం అతనిని ఎంతగా ఆకర్షించిందంటే దాని ముక్కను ఒకదానిని జేబులో పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. అది వెదజల్లే వెలుతురికి ముచ్చటి పడిపోతూ స్నేహితులకు చూపించేవాడు. క్యూరీ దంపతులు అర్ధరాత్రి లేచి ప్రయోగశాలకు వెళ్ళి అక్కడ పరీక్షణాలికలో మెరిసిపోతున్న దేవకన్య లాంటి రేడియంను చూస్తూ ముగ్ధులైపోతూ ఉండేవారు. మేరీ తన పక్కలో ఓ చిన్ని రేడియం ముక్కను పెట్టుకుని పడుకునేది. రేడియోధార్మిక వికిరణాల వల్ల కలిగే దుష్ప్రభావాల నుండి రక్షణకై సరియైన జాగ్రత్తలు వారు తీసుకోలేదు. అలాంటి జాగ్రత్తలు తీసుకోగలిగడానికి కావలసిన పరిస్థితులు ఆ రోజులలో లేవు. ఆ కిరణాలు దంపతులిద్దరి ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీశాయి. పైగా రేడియం వెలువరించే రేడాన్ వాయువును కూడా వారు పీలుస్తూ ఉండేవారు. పెర్రీ చేతులకు పుండ్లు పడిపోయాయి. నడక కుంటుపడింది. చేతితో పరీక్షణాలికను పట్టుకోలేని స్థితికి వచ్చాడు. 1906 ఏప్రిల్ 19న పెర్రీ ప్యారిస్ వెళ్తూ వర్షంలో రోడ్డు దాటపోయాడు. గొడుగు తెరుస్తూ గుర్రపు బగ్గీ కింద పడిపోయి అక్కడికక్కడికే ప్రాణాలు విడిచాడు. పెర్రీ క్యూరీ బతికుండగానే రేడియంకి గల వైద్య చికిత్సా సంబంధమైన ఉపయోగాల గురించిన వార్తలు వెల్లువెత్తాయి. దాంతో క్యూరీలకు ఎంత పేరు ప్రతిష్టలు వచ్చాయంటే ప్రెస్ రిపోర్టర్లు చుట్టుముట్టడంతో వారి వ్యక్తిగత పరిశోధనా జీవితాలకి అవి ప్రతిబంధకాలుగా తయారయ్యాయని వారు తలచారు. పొగడ్తలకు పారితోషికాలకు దూరంగా ఉండాలని పెర్రీ భావించేవాడు. ఐన్స్టీన్ మేరీ క్యూరీ గురించి మాట్లాడుతూ ప్రఖ్యాతి కారణంగా చెడిపోని శాస్త్రవేత్త బహుశా ఆమె ఒకతే అనుకుంటాను అన్నాడు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమె నిలదొక్కుని పరిశోధనా జీవితాన్ని కొనసాగించింది. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభం అవగానే మేరీ క్యూరీ ఎముకలు విరిగిన లోహతూటాలు శరీరంలో చొచ్చుకుపోయిన యుద్ధ బాధితులకు ఎక్స్రే ఫోటోగ్రాఫ్లు తీసి తగిన చికిత్సను అందించవచ్చునని గ్రహించింది. ఆసుపత్రుల్లోనూ సంచార వాహనాల ద్వారానూ ఆమె అటువంటి వారికి ఎక్స్ కిరణ సేవలను అందించింది. రేడియం వెలువరించే రేడాన్ వాయువును సంగ్రహించి ప్రపంచవ్యాప్తంగానున్న క్యాన్సర్ రోగులకు ఓడలలో రవాణా చేయించి సహాయపడింది. ఫ్రెంచ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి రేడియోధార్మికత అధ్యయనాలకు వీలు కల్పించింది. ఈ ఇన్స్టిట్యూట్ ప్రపంచంలోకెల్లా న్యూక్లియర్ రీసెర్చ్కి అగ్రస్థానంలో నిలిచింది. పోలాండ్లో కూడా రేడియం ఇన్స్టిట్యూట్ను నెలకొల్పి దాని అభివృద్ధికి తోడ్పడింది. 1934 జూలై 4న ఆమె లుకేమియా వ్యాధితో మరణించింది. చివరి ఘడియల్లో ఈవ్ తల్లి దగ్గర ఉంది. మేరీ క్యూరీ మెదడులో ఆ క్షణాలలో కూడా ఏవో ప్రయోగ ఫలితాలు ముఖ్యాంశాలు వెదులుతూ ఉన్నాయని ఈవ్ చెప్పింది. చివరిదాకా సైన్స్లోనే మునిగి తేలిన మేరీ క్యూరీ శారీరక